జై శ్రీరామ్. హనుమంతుని పిడికిటి పోటుకు ఆ లంకాధిదేవత అవయవాలు స్వాధీనం తప్పిపోయాయి. ఆ వికారాకారి వికృతంగా నోరు తెరిచింది. వికృత బుద్ధితో తటాలున నేలకూలింది. అట్లా నేలకూలిన రాక్షసిని హనుమంతుడు తేరిపార చూచినాడు. అతడు సమస్తమూ తెలిసినవాడు. ఆమె ఆడదని జాలిపడ్డాడు. ఆ రాక్షసి చాలా భయపడిపోయింది. గర్వం లేకుండా గద్గద స్వరముతో, మహాబాహు, అనుగ్రహించు. ఓ వానరోత్తమ, నీవేమో మంచివాడువు, నన్ను అనుగ్రహించు. స్త్రీని చంపకూడదనే నియమాన్ని మహాబలవంతులు, ధైర్యవంతులు తప్పరు. నీవు నన్ను చంపవద్దు. నేను సాక్షాత్తు లంకాధిదేవతను. నన్ను ఎవరూ జయించలేరు. అయితే నీవు మహాబలవంతుడవు, అమిత పరాక్రమవంతుడువు. నీ పరాక్రమంతో నన్ను జయించినావు అన్నది. లోపలున్న దురభ్యాసాలకు మొదటి దెబ్బ తగిలింది. లోపలున్న ఇతర అలవాట్లు బలహీనపడతాయి. చెడు అలవాట్లు, చెడు తిరుగుళ్ళు కూడా తగ్గిపోతాయి. సద్గురువు దేహాత్మభావాన్ని జయిస్తే లోపలున్న రాక్షసులు నశిస్తారు. ఓ వానరోత్తముడా, నీవు ఇప్పుడు ఇక్కడికి వచ్చినావు. నేను నీ దర్శనం చేశాను. నీవు నన్ను జయించినావు. బ్రహ్మదేవుడు చెప్పిన సమయం వచ్చింది. ఇక ఈ రాక్షసులు నాశనమైపోతారు. అది స్వయంభూయైన బ్రహ్మదేవుని నిర్ణయము. అది దబ్బర కాదు, దానికి తిరుగులేదు. సీతాదేవిని దొంగలించుకుని రావడంతో దురాత్ముడైన ఈ రావణాసురునికి సమస్త రాక్షసులకు చేటుకాలం వచ్చింది. ఓ వానరోత్తమ, నీవు ఈ పట్టణంలోనికి పోయి ఏవేవి చూడాలని అనుకుంటున్నావో అన్నీ చూడు. కావలసిన పనులన్నీ చక్కబెట్టుకో. రావణాసురుడు ఏలుతున్న ఈ లంకా పట్టణానికి బ్రహ్మదేవుని నిర్ణయం తప్పదు. నీకు శుభమవుతుంది. యథేచ్ఛగా, యథాసుఖంగా ఈ పట్టణమంతా తిరిగి చూడు. ఆ జనకాత్మజ సీతాదేవిని వెతుకు అన్నది. ఆ కామరూపిణి లంకాధిదేవతను ఆ మహాతేజోవంతుడు హనుమంతుడు ఓడించి లంకా నగర ద్వారంలో నుండి కాకుండా ప్రాకారం నుండి ఎగిరి లోపలికి పోయాడు. శత్రుగ్రామానికి, శత్రు నగరానికి బహిర్ద్వారం నుండి పోకూడదని, అందులోనూ శత్రువును జయించదలచినప్పుడు అలా ఎంతమాత్రమూ చేయకూడదని శాస్త్రం చెబుతుంది. హనుమంతుడు సర్వశాస్త్రాలు చదివినవాడు. అందువల్ల బహిర్ద్వారం నుండి కాక ప్రాకారం నుండి ఎగిరి లంకాపట్టణంలోనికి పోయినాడు. ఎక్కడికైనా ప్రయాణమయ్యేటప్పుడు, దేవాలయానికి, గృహప్రవేశమప్పుడు, వివాహం చేసుకునేటప్పుడు మొదట కుడిపాదం పెట్టాలని, శత్రుపట్టణంలోనికి పోయేటప్పుడు ముందుగా ఎడమపాదం పెట్టవలెనని బృహస్పతి చెప్పినాడు. అందువల్ల హనుమంతుడు లంకా పట్టణములోనికి అడుగు వేసివేయడమే ఎడమపాదము మోపినాడు. మంచి చోట కుడిపాదం పెట్టాలి. ఎదుటివాడి నాశనం కోరితే ఎడమపాదం పెట్టాలి. సత్పురుషులు సహజంగానే కుడికాలు పెడతారు. తూర్పు లేదా ఉత్తరముఖంగా కూర్చుంటారు. అలాంటివి మనం కూడా అభ్యాసం చేసుకోవాలి. జై శ్రీరామ్.